తిరుమల తిరుపతి దేవస్థానంకు పాత నోట్ల కష్టాలు తప్పటం లేదు. రద్దయిన 500, 1000 రూపాయల నోట్లను భక్తులు శ్రీవారి హుండీలో సమర్పిస్తూనే ఉన్నారు. డిసెంబర్ 31 తర్వాత నుంచి పాత నోట్లను రిజర్వ్ బ్యాంకు నిబంధనల మేరకు బ్యాంకుల్లో జమ చేసుకోవటం లేదు. ఫలితంగా హుండీ నుంచి వచ్చే నోట్లు తీతిదే వద్దే నిల్వ ఉండిపోతోంది. ఈ నెల మొదటి నుంచి నిత్యం 30 నుంచి 50 లక్షల రూపాయల పాత నోట్లు భక్తులు హుండీలో వేస్తున్నారు. పాత నోట్లను బ్యాంకుల్లో జమ చేయకపోవటం వల్ల శ్రీవారి హుండీ ఆదాయం భారీగా తగ్గిపోయింది. ఈ సమస్యపై రిజర్వ్ బ్యాంకుకు లేఖ రాసినప్పటికీ వారి నుంచి ఇంకా ఎలాంటి సమాధానమూ రాలేదని ఈవో తెలిపారు. 1000 రూపాయల నోట్లని, 500 రూపాయల నోట్లని తిరుమలలో ఉన్న అన్ని హుండీలు, అనుబంధ ఆలయాల్లో ఉన్న హుండీల్లో అన్నిట్లోనూ పరకామణి చేసి ఆ అమౌంట్ అంతా కూడా 30వ తేదీ సాయంత్రం డిపాజిట్ చేయడం జరిగింది. మరి 31వ తేదీ నుంచి మనం రిజర్వ్ బ్యాంక్ వారిని రిక్వెస్ట్ చేసింది ఏంటంటే, బ్యాంక్ వాళ్ళకి పర్మిషన్ ఇవ్వండి, వాళ్ళ దగ్గర పెట్టుకోమనండి. దాన్ని ఏం చేస్తారు, ఎట్లా డీల్ చేస్తారు అనేది మీరు తీసుకోండి అని చెప్పేసి మనం ఆర్బీఐ వారికి 2 సార్లు పంపించడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి డెసిషన్స్ వచ్చిన తర్వాత మన దగ్గర ఇప్పుడు స్ట్రాంగ్ రూమ్లో పెట్టుకున్నాం. దాన్ని ఏం చేయాలనేది మనం చూస్తాం.